ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం ఈరోజు. అంగన్వాడీ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఈ నోటిఫికేషన్కి అయితే మరి ఇవాళ మనకి గవర్నమెంట్ నుంచి ఆమోదం అయితే లభించింది. త్వరలోనే ఒక భారీ ఉద్యోగ నోటిఫికేషన్ మనము చూడొచ్చు. మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు ఇందుకు సంబంధించిన ఫైల్పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంతకం చేయడం జరిగింది. మొత్తం మీద మనకి 6,399 అంగన్వాడీ టీచర్లు, ఇక్కడ మీరు చూడండి 6,399 అంగన్వాడీ టీచర్లు భారీ మొత్తంలో, అదేవిధంగా 7,837 హెల్పర్ల పోస్టులు, అంటే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్ మరియు ఒక హెల్పర్ పోస్ట్ని అయితే శాంక్షన్ చేయడం అనేది జరిగింది. మొత్తం మీద మనకు చూస్తే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 14,236 ఉద్యోగాల భర్తీకి అయితే రంగం సిద్ధమైంది. అయితే ప్రస్తుతం మనకు తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉన్నందున మరి వెంటనే నోటిఫికేషన్ అయితే రాకపోవచ్చు. కానీ ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఎవరైతే మరి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మరి వెయిటింగ్లో ఉన్నారో, ఇక్కడ జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు ఈ నోటిఫికేషన్ను జారీ చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వేకెన్సీస్, రోస్టర్ పాయింట్స్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంటారు, అర్హతలు కూడా పేర్కొంటారు. మరి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా తప్పకుండా అందిస్తాము. అయితే ఇక విద్యార్హతల విషయానికి వస్తే మనకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చింది. ఆ గైడ్లైన్స్లో ఏముందంటే అంగన్వాడీ టీచర్కి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి టీచర్కి మరియు హెల్పర్కి అని పేర్కొనడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యార్థులు ఏమైనా మార్పులు చేస్తుందా, లేదా మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్తో ఈ నోటిఫికేషన్ ఇస్తుందా అనేది మరి మనకు కొద్ది రోజులలో స్పష్టత అయితే రానుంది. మరి ఇప్పటికైతే ఉన్నటువంటి గైడ్లైన్స్, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ అయితే ఇంటర్మీడియట్ని విద్యార్హతగా పేర్కొంటున్నాయి. ఇక ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్తో పాటు మనకు ఒక హెల్పర్ కూడా ఉంటారు. మినీ అంగన్వాడీ కేంద్రంలో మాత్రం ఒక టీచర్ మాత్రమే ఉంటారు. అయితే మినీ అంగన్వాడీ కేంద్రాలు రీసెంట్గా మనకు పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా మరి అప్గ్రేడ్ చేయడం కూడా జరిగింది. సో ఇది మనకు ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అండి. మరి దీనికి సంబంధించి తాజా సమాచారం ఏమున్నా కూడా మీకు తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.